అండి టెంపుల్ దగ్గరకు వచ్చినాం. చూడండి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం. ఇంకా చేసుకోలేము, మేము అందరం చేసుకున్నాం. నాతో పాటు మీ అందరికి కూడా అమ్మవారి గుడి బయట నుంచే చూపిస్తాను. లోపలికి అయితే ఫోన్లు అలౌట్ లేదంట. చూపిస్తాను చూడండి. కనబడుతుంది మెయిన్ టెంపుల్ అమ్మవారిది. ఇక్కడ ఎంట్రీ అమ్మవారి గోపురం అయితే ఇక్కడ ఉంది చూడండి. ఎంట్రీ జోగులాంబ తల్లిది. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇంకైతే మేము దర్శనం చేసుకోలేదు. అమ్మవారి గజస్తంభం ఇది. ఇక్కడ టెంపుల్ ఉంది. కార్ పార్కింగ్స్ అన్నీ ఇక్కడనే వెహికల్స్ పార్కింగ్స్ ఉన్నాయి. మేమైతే అందరం వెళ్తున్నాం దర్శనానికి. 4-5 ఇయర్స్ నుంచి అనుకుంటే ఈరోజు అమ్మవారి అనుగ్రహం కలిగింది నాకు. ఇన్ని ఇయర్స్ తర్వాత అమ్మవారి దర్శనానికి వచ్చిన చాలా సంతోషంగా ఉంది నాకు. నాతో పాటు మీరు కూడా చూడండి, అందరికీ చూపిస్తాను. టెంపుల్కైతే ఎంట్రీ అవుతున్నాం. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో బయట. అమ్మవారి దర్శనం చేసుకొని ఫ్రెండ్స్ మీరు కూడా ఫుల్ రష్ ఉన్నారు. ఇక్కడ చూడండి గుడి. అమ్మవారు మెయిన్ గోపురం ఇది. ఎంట్రీ చూడండి. ఆయనైతే మెల్లగా నడుచుకుంటాం. కొంచెం కాలికి ప్రాబ్లం ఉంది కాబట్టి ఆయన గురించి మెల్లమెల్లగా మేము కూడా నడుస్తున్నాం. ఎంత బాగుందా ఇక్కడైతే బయట అంతా పబ్లిక్ వెయిట్ చేస్తున్నాం. మెయిన్ గోపురం ఎంట్రీ అమ్మవారిది. శ్రీ జోగులాంబ వారి దేవస్థానం చూడండి ఫ్రెండ్స్. మెయిన్ ఇక్కడ గోపురం. అంత జనాలు ఉన్నారు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి లోపలికి అయితే ఎంట్రీ అయినా వీడియో దిగనిస్తారో తీయనియరో భయం అవుతుంది. అక్కడక్కడ చూడండి దూరంగా అమ్మవారిని అయితే అందరు దర్శనం చేసుకుంటారు. కొంచెం తల దించి అమ్మవారు కనబడుతుంది, దర్శనం చేసుకుంటారు.